ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక ముగ్గురు స్పెషల్ పర్సన్స్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేయబోతున్నాము. చాలా స్పెషల్ వాళ్ళు. చాలా స్పెషల్. ఎవరెవరు? అంటే సినిమాతో సంబంధం ఉన్న వాళ్ళు కొంతమంది, అయితే సినిమాని సపోర్ట్ చేయడానికి హోల్ హార్టెడ్గా వచ్చిన వాళ్ళు కొంతమంది. సో ముందుగా మనందరికీ ఎంతో ఇష్టమైన ఆర్పి పట్నాయక్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. వన్ ఆఫ్ అవర్ వెరీ 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 ఫేవరెట్ మ్యూజిషియన్స్. ఆయన పాటలంటే ప్రాణమే. ఇంకా అందరికీ ఎప్పుడు విన్నా అదే ఉత్సాహం, అదే ఉల్లాసం. వెల్కమ్ ఆర్పి గారు. మా ఆర్పి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పండి. హరిత గారు ప్రెజెంటింగ్ ఎ బొకే. అండ్ నేషనల్ అవార్డ్ మూవీని మనకు అందించినటువంటి సాయి రాజేష్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. త్వరలో బేబీ లాంటి సినిమాతో కూడా మన ముందుకు వస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మనల్ని ఎంటర్టైన్ చేసే వండర్ఫుల్ విజనరీ సాయి రాజేష్ గారు, వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ లక్కీ లక్ష్మణ్ సినిమాలో అండ్ అట్ ద సేమ్ టైం ఇందాక కొరమీను ట్రైలర్ కూడా చూసాము. ఆ సినిమాలో కూడా, రెండు సినిమాల్లోనూ మనకు కనిపించబోతున్న ఫెంటాస్టిక్ యాక్టర్ రాజా రవీంద్ర గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. రాజా రవీంద్ర గారు ఒక సినిమాలో ఉన్నారు అంటే ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఆయన సపోర్ట్ చాలా ఉంటుంది ఆ సినిమాకి. ఎస్ సార్, వెల్కమ్ రాజా రవీంద్ర గారు. సార్ గర్వంగా ఉంది సార్. వెల్కమ్ రాజా రవీంద్ర గారు. ఓకే, సో ముందుగా ఆర్పి పట్నాయక్ గారు. గుడ్ ఈవినింగ్ లక్కీ లక్ష్మణ్ టీం మొత్తానికి అభినందిస్తున్నా. యూజువల్గా ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లోపల పెడతారు, ఇది బయట ఎందుకు పెట్టారా అనుకున్నా. ఈ అల్లరి చూస్తే అర్థమైంది బయటే అవసరం దీనికి అని. ఎందుకంటే ఈ రేంజ్ రచ్చ జరగాలంటే ఎంత ఓపెన్ ఏరియా ఉండాలి. అండ్ గుడ్, ఇంతమంది అభిమానులు మా సోహైల్కి వచ్చి ఆశీర్వదిస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ రియల్లీ ఎ పాజిటివ్ సైన్ సోహైల్. అండ్ వీ నో ఈచ్ అదర్. అది ఐఎమ్ గ్లాడ్ దట్ ఇప్పుడు అఫీషియల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరి తరపున ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్. అంటే ఇప్పటివరకు యు ఆర్ నోన్ యాజ్ సంథింగ్ ఎల్స్ టీవీ ద్వారా, దీని ద్వారా, బట్ ఆన్ స్క్రీన్ సినిమా ఇండస్ట్రీకి వస్తున్నందుకు అఫీషియల్గా మా మొత్తం ఇండస్ట్రీ ఫ్రెటర్నిటీ తరపు నుంచి వి వెల్కమ్ యూ. అండ్ ఆల్సో మోక్ష, యు ఆర్ బ్యూటిఫుల్. ఈ అమ్మాయిని కూడా నేను ఇంతకుముందు కలిసా ఒక ప్రొడక్షన్ ఆఫీస్లో. అండ్ షీ హ్యాస్ అ వెరీ బ్రైట్ స్మైల్. ఇట్స్ ఎ పాజిటివ్ స్మైల్, ఎ లక్కీ స్మైల్. కీప్ ఇట్ అప్. యా. అండ్ హరిత గారి ఎంతు చూస్తుంటే ప్రొడ్యూసర్గా ఆవిడ చాలా బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళబోతున్నారేమో ఇంటికి మాత్రం తీసుకెళ్ళదు. మళ్ళీ అవి కంటిన్యూస్గా ఇండస్ట్రీలోనే రొటేట్ చేస్తూ ఉండండి. అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. గుడ్ లక్. అలాగే అభి గారు, గాడ్ బ్లెస్ యూ. అంటే అన్ని డిపార్ట్మెంట్స్ చేయడం చాలా కష్టం. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అన్నీ కూడా. అండ్ మీరు ఎంత ప్యాషనెట్గా ఈ సినిమా చేయకపోతే ఎంత దీనిగా చేస్తున్నారు. అంటే సినిమా ఫ్రేమ్స్లో కానీ, ఇప్పుడు ఈ ఫంక్షన్లో కానీ, ప్రతి దాంట్లో తెలుస్తుంది ఆ ప్యాషన్. మీకు కూడా అఫీషియల్గా ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్తున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మై బ్రదర్ అనూప్ మ్యూజిక్ చేశాడు కాబట్టి ఆబ్వియస్గా బాగుంటుంది. అండ్ ఐఎమ్ గ్లాడ్ తను లేకపోయినా తన పొజిషన్లో నేను ఇప్పుడున్నా ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ క్రూ. గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాయి రాజేష్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ హరిత గారికి, డైరెక్టర్ అభి గారికి, మా సోహైల్ అన్నకి, అందరికీ. ఇది ఫస్ట్ సినిమా అంటున్నారు. నాకు అలా అక్కడ కూర్చోగానే నా ఫస్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గుర్తుకొచ్చింది. యు ఆర్ లక్కీ భయ్యా, నిన్ను ఇంతమంది. నాకు అసలు ఫస్ట్ సినిమాకి నేను ఎత్తుక్కోవాల్సి వచ్చింది ఎవరెవరిని పిలవాలని. దేవి ప్రసాద్ గారు, ఆదిత్య గారు, అప్పట్లో నాకు అందరికీ ఫోన్లు చేసి సార్ అట్లీస్ట్ యు ఆర్ లక్కీ, నీకు ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చి ఈరోజు బిగ్ బాస్ ఎస్పెషల్లీ టీం నుంచి వచ్చారు. ఇంతమంది ఫ్యాన్స్ ఫస్ట్ సినిమాకే.
సీజన్ నడుస్తుంది, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళకి సోషల్ మీడియా కానీ లైక్ బిగ్ బాస్ కానీ ఏదైనా వాళ్ళ సీజన్ నడుస్తుంది, వాళ్ళే బికమింగ్ స్టార్స్. సో గుడ్ లక్ మొత్తం టీం అందరికీ, హీరోయిన్ గారికి అండ్ అనూప్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి. సో ఎవ్రీవన్ అందరికీ గుడ్ లక్. సో 30 లక్కీ లక్ష్మిని చూడండి, 31 కొరమీను చూడండి, అదే రోజు నైట్ ఖుషి రిలీజ్ కూడా చూడండి అందరూ. థ్యాంక్ యూ సార్. రాజా రవీంద్ర గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇది సోహిల్ ఫస్ట్ ఫిలిం, ఎనర్జెటిక్ స్టార్. ఫస్ట్ ఫిలింకే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్న వాళ్ళని నేను ఫస్ట్ టైం చూస్తున్నా. మీ ఫ్యాన్స్ సపోర్ట్ చాలా అవసరం సోహిల్కి. ఓకే, రేపు థియేటర్లు కూడా ఇలా దద్దరిల్లాలి మీ వల్ల. అలాగే హరిత గారు చాలా ప్యాషన్ సినిమా అంటే. ఆవిడ చైన్ డిపార్ట్మెంట్ అంటూ లేదు, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు ఆవిడే అన్నీ. అభి గారు ఓన్లీ డైరెక్షన్, ఆయనకి సంబంధం లేదు, వేరే విషయాలు ఇవి. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ ఫస్ట్ ఫిలింకే ఇంత ప్యాషన్గా ఇంత పబ్లిసిటీ చేసి ఇంత టూర్ చేసిన సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్స్కి ఎప్పుడు ఇండస్ట్రీలో మంచి స్థానమే ఉంటుంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. అనూప్ మ్యూజిక్ ఎరగదీసావు, ఆల్ ది బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజా రవీంద్ర గారు. ఆర్పి పట్నాయక్ గారు. బట్ ఒక రిక్వెస్ట్, ఆర్పి గారికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, బట్ నేను ఆ లిస్ట్లో ఫస్ట్ ఉంటాను. ఐఎమ్ వన్ ఆఫ్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ యువర్ మ్యూజిక్ అండ్ యువర్ వాయిస్ సార్. అది ఎన్నో సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. మా కోసం, మా సోహెల్ ప్రీ రిలీజ్ కాబట్టి మీ సినిమాల్లో మీ పాటల్లో ఏదైనా మా కోసం ఒక చిన్న లైన్ సార్, చిన్న లైన్ మా కోసం. దట్ విల్ మేక్ దిస్ ఈవెంట్ వెరీ వెరీ స్పెషల్. యాక్చువల్గా నేను ఇక్కడికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ లాగా వచ్చాను. హరిత గారు షీ వాంటెడ్ టు సర్ప్రైజ్ హర్ హస్బెండ్ డైరెక్టర్ గారికి, ఎందుకంటే హీ సీమ్స్ టు బి ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మైన్. అండ్ సారీ అయితే అతనికి సర్ప్రైజ్ చేయాలని షీ కాల్డ్ మీ అనమాట ఇక్కడికి. అండ్ ఐ లాస్క్ హిమ్ వాట్ ఈస్ ది సాంగ్ దట్ హీ లైక్స్ ది మోస్ట్ ఇన్ మై మ్యూజిక్. సార్ నాకు వానా 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 సార్. యా, ఆయన ఈరోజు హీరో కాబట్టి ఆయన రిక్వెస్ట్ మీద ఆర్పి పట్నాయక్గా కావాలా, సీనుగా కావాలా? వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా, వాన 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 మేఘాలాపనలోన నేను ఓ పాట పాడనా, పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా, పసిపాపల హరివిల్లునే చేచాపి అందుకోనా, వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. Thank you. వావ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సీనుగా మారిపోయారండి సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. గాడ్ బ్లెస్ యూ అన్న. మా ఈ ప్రేయర్స్లో ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాను. ఆర్పి గారు ఎక్కడున్నా చల్లగా ఉండాలి, మ్యూజిక్ చేస్తూనే ఉండాలి, మేము వింటూనే ఉండాలి. గట్టిగా చెప్పట్లండి. వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఒక టైంలో రూల్ చేశారు అండ్ రూల్ చేస్తూనే ఉంటారు మా ఆర్పి పట్నాయక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వి లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు అండ్ సాయి రాజేష్ గారు ఫర్ జాయినింగ్ ద స్టేజ్. ఓకే, సో ఇప్పటి వరకు మనం స్టేజ్ పైన కొంతమంది చేత స్టెప్పులు వేయించడానికి ఆ సాంగ్ ని వింటూనే ఉన్నాము. Yes. అయితే ఒక్కసారి ప్రోమోగా చూస్తే కూడా మంచి ఎనర్జీ వస్తుంది.